రామోజీరావు వంటి వ్యక్తిని మళ్లీ చూడబోమని కారణ జన్ముడని రామోజీ ఎక్సలెన్స్ పురస్కారాల వేడుకలకు హాజరైన అతిథులు అభిప్రాయపడ్డారు. ఆయన్ను చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నామని చెప్పారు. నీతి నిజాయితీలకు నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడిన వ్యక్తి రామోజీరావు అని ప్రశంసించారు. ఆయన నడవడిక ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు. గొప్ప సంస్థని, చాలా సంస్థల్ని, గొప్ప విశ్వసనీయతని మన తెలుగు సమాజానికి, ఈ దేశానికి వదిలి వెళ్ళిపోయారు. మన సమాజంలో ఉన్నటువంటి గొప్ప సేవలు చేస్తున్న వాళ్ళు, ఇంకా పెద్దగా ప్రజల్లో గుర్తింపు రాని వాళ్ళని గుర్తించి ఆ పేటికాంతరక రత్నాలను బయటికి తీసుకొచ్చి సూర్యకాంతిలో వెలుగేట్టు చేస్తున్నారు. అది రామోజీరావు గారికి నిజమైన నివాళి. శ్రీ రామోజీరావు గారు ఒక అనన్య సామాన్యమైన గొప్ప వ్యక్తి. ఒక క్రమశిక్షణ, పట్టుదల, ఒక పని సాధించాలన్న కోరిక ఎంత బలంగా ఉండదు ఆయనకి. చాలా అంటే ఆయన నుంచి నేర్చుకున్న విషయం నిరాడంబరం, గ్రౌండ్ టు ఎర్త్. ఇంటికి వచ్చినప్పుడు కారు దాకా వచ్చి దిగబట్టేవారు, పక్క నుండి వడ్డించేవారు. అది కాకుండా ఒకసారి నాకు ఇక్కడ వచ్చినప్పుడు మీ లాంజ్లో పాటలు బాగున్నాయంటే నేను నెక్స్ట్ డే ఆ పాటలు రికార్డ్ చేసి పంపించారు. అంటే అంత సున్నితంగా ఆలోచించేవారు. సో అంత గొప్ప వ్యక్తికి ట్రీట్మెంట్ కూడా నాకు అదృష్టంగా భావించాను. సో వారు లేని లోటు ఇప్పటికీ ఇక్కడ వచ్చినప్పుడు నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ వారు ఎప్పుడు కూడా మన మనసుల్లోనూ, మన హృదయాల్లో ఉంటారు. ఆయన ఎప్పుడు విషయం చెప్పేది, బిజినెస్లో, వ్యాపారంలో హానెస్టీ ఇంపార్టెంట్. నేను జీవితంలో భయపడతానంటే ఏదైనా తప్పు చేస్తేనే భయపడతాను, లేకుంటే దేనికి భయపడను. ఇవన్నీ మాకు యంగర్ జనరేషన్స్కు చాలా ఇన్స్పిరేషన్గా ఉండేది. కాబట్టి ఆయన మా జీవితంలో, మా సక్సెస్లో కూడా చాలా వారి భావాలు ఎన్నో మేము అనుభవించి అవి ఆచరించడంలో మాకెంతో లాభం జరిగింది. చివరి రోజుకి ముందు రోజు కూడా ఈవినింగ్ నేను అనుకున్నదంతా అయిపోయింది, నాతో ఇక్కడ పని లేదని అంటే, అలా ఎందుకంటున్నారంటే అయిపోయింది కదా, మనకు తెలుసు కదా అని అన్నారన్నమాట. అటువంటి మహామనిషి మళ్ళీ ఈ తెలుగు భూమి మీద చాలామంది పుట్టారు, కానీ అటువంటి మహామనిషిని మళ్ళీ చూడలేము, మరి మనం కలలేము. ఆదర్శప్రాయంగా అందరికీ అనుసరణీయంగా ఉన్నమాటే చెప్పిన మాట మీద నిలబడి చేసిన వాళ్ళలో నాకు తెలిసినంతవరకు ఇటువంటి వాళ్ళు మళ్ళీ పుట్టడం చాలా కష్టం.